ఓం నమో నారాయణాయ. శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని వచనామృతములు. బాబా చెప్తున్నారు, నేను రుణగ్రస్తుల నుండి బహుమతులు స్వీకరిస్తాను అని. ఈ బహుమతులు నా కోసం కాదు, వారు పూర్వజన్మ కర్మల నుండి పొంది ఉన్న రుణముల నుండి బయటపడవేయుటకు, వారి రుణాల నుండి వారిని విముక్తులను చేయుట కోసము నేను వారి వద్ద బహుమతులను స్వీకరిస్తాను అని చెప్తున్నారు. నేను స్వీకరించిన బహుమతులను నాకు నా సొంతంగా ఉపయోగించుకొనను. ఎందుకంటే నాకు ఇల్లు, ఆస్తి అవసరం లేదు. మరియు నేనేమి ఎవరిని పట్టుకొని వీరు నావారు అని చెప్పడం లేదు. ఎవరినైతే ద్వారకామై ఆహ్వానిస్తుందో వారి పట్ల నేను స్వీకరించిన బహుమతులను ఉపయోగిస్తాను. ఇది వాస్తవానికి ఒక ఖడ్గం వంటిది. ద్వారకామయి వద్ద ఉన్న తల్లి అన్ని పదార్థాల పంపిణీని నిర్వహిస్తుంది. నేను మాత్రం అలాగే మిగిలి ఉంటాను, అంతే అంటున్నారు బాబా ఇక్కడ. 138వ సూత్రము. నేను మీకు తల్లి దగ్గర మీ లక్ష్యాలను నెరవేర్చుకునే రహస్యాన్ని చెప్తాను అంటున్నారు బాబాయ్. అంటే మనం ద్వారకామై అనే తల్లి వద్ద మన లక్ష్యాలను ఎలా సాధించుకోవాలో బాబా ఇక్కడ చెప్తున్నారట. మీకు మీ లక్ష్యం మంజూరు చేయబడిదాకా, అంటే ఆ తల్లి మనకు ఆ లక్ష్యాన్ని చేసిపెట్టు వరకు ఆ ద్వారకామాయిని మీరు సంతోషపరచాలి. దీనికోసము మీరు ఎక్కువగా ఇష్టపడేదాన్ని ఆస్వాదించడం మానుకోవాలి. అనగా ద్వారకామాయి అని పిలువబడే తల్లిని మీరు సంతోషపరచుట కోసము మీరు మీకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవడం మానాలి. ఆమె మీకు మీ లక్ష్యాన్ని ప్రసాదించేదాకా మీరు ఆ విధంగా చేయాలి అంటున్నారు బాబా. ఇలా చేస్తానని మీరు సంకల్పం చేసుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు ఆ తల్లి మిమ్ములను అనుగ్రహిస్తుంది అంటున్నారు బాబా. 139వ సూత్రము. మీరు మోక్షకామి యొక్క మార్గాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మోక్షకామి అంటే మోక్షము పొందాలి అని ఉన్న వ్యక్తి. కొన్నిసార్లు అతను ఆనందంగా ఉంటాడు, మరికొన్నిసార్లు అతను జీవోత్సవం వలె మౌనంగా ఉంటాడు, ఇంకొన్నిసార్లు నాటకీయంగా ఉంటాడు, మరికొన్నిసార్లు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతను స్పష్టమైన కారణం లేకుండా కోపంగా ఉండవచ్చు. మళ్ళీ తదుపరి క్షణంలోనే ప్రశాంతంగా ఒక లోతైన సరస్సు వంటి స్తబ్దతతో ఉండవచ్చు. అతను ఒక అన్నయ్య, తండ్రి లేక స్నేహితుడిగాను ఉండవచ్చు. మరియు ఇంకనూ అతన్ని మనం అంచనా వేయలేనట్లను ఉండవచ్చును అంటున్నారు బాబా ఇక్కడ మోక్షగామి గురించి చెప్తూ ఉన్నారు. 140వ సూత్రము. కలియుగంలో నైవేద్యానికి మించిన మహోన్నతమైన కర్మ మరొకటి లేదు అంటున్నారు బాబా. మీరు భగవంతుని పేరున ఇతరులకు ఆహారం ఇవ్వుము, ఇదే విముక్తికి నిశ్చయమైన మార్గము అని చెప్తున్నారు. ఒకరికి ఏదైనా ఇవ్వడానికి వెనుకాడే చేయి శాపగ్రస్తమైనది, మరియు ఒకరిని పోషించే మరియు రక్షించే చేయి ధన్యమైనది. ఆహారము, వస్త్రము, ఆశ్రయము వీటిని నీకు చేతనైనంత మందికి అందించుము. గొప్ప త్యాగశీలురై సమర్పణాభావంతో వ్యవహరించుటయే వ్యక్తుల యొక్క గొప్పతనము, మరియు అదియే మనిషి యొక్క త్యాగము అంటున్నారు బాబా ఇక్కడ. అంటే కలియుగంలో ఆహారం, అన్నదానమే చాలా గొప్పది అని చెప్తున్నారు బాబా. ఆ అన్నదానం చేయుటను అలవర్చుకొనుము అని చెప్తున్నారు. ఓం నమో నారాయణాయ.